వెల్కమ్ టు దండే వైబ్స్. హే గాయ్స్, మేము నయాగరా నుంచి ఇప్పుడు న్యూయార్క్ స్టార్ట్ అవుతున్నాము అనమాట. సో గ్యాస్ పట్టిస్తున్నాము. నయాగరాలో మనకి ప్రైజెస్ కంపేర్ టు అదర్ స్టేట్స్ కన్నా కూడా $1 ఎక్కువ ఉన్నాయన్నమాట గ్యాస్ ప్రైస్లు. ఉన్న హోటల్కి ఆపోజిట్లోనే సెనక కసినో ఇంకా హోటల్ అనమాట. ఇది దానికి ఆపోజిట్లోనే ఈ సెనక వన్ స్టాప్, ఇదే గ్యాస్ స్టేషన్. ఇక్కడ మనకి ప్రైజెస్ కంపేర్ టు అదర్ గ్యాస్ స్టేషన్స్ కన్నా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఆగి గ్యాస్ పట్టించుకొని ఇప్పుడు న్యూయార్క్ స్టార్ట్ అవుతున్నాము. న్యూయార్క్ డ్రైవింగ్ 6 hours అనమాట, నయాగరా నుంచి న్యూయార్క్కి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మేము 4:30కి రీచ్ అవుతామని చెప్తుంది అనమాట. సో చూద్దాం ఎంతసేపు డ్రైవింగ్ పడుతుందో, మొన్నట్లాగా మనకి డబుల్ అప్ అవుతుందో చూద్దాం. వచ్చాడు 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 వచ్చాడు. నేను అటు వెళ్తాను, ఇటు క్లియర్గా. హే డాడీ గాట్ ఇట్. నైస్. ఇది మా హోటల్ అనమాట. మా హోటల్ కింద ప్లే చేయడానికి కొంచెం అట్రాక్షన్స్ అనమాట. లైక్ ఇట్ అవి. అయ్యో అక్క, ఒక్కటి కూడా ఇలా ఒక్కటన్నా వేసావా అసలు? హర్షిని ఒక్కటైనా వేసావా? మేము హోటల్కి వచ్చిన నైట్ నుంచి చూస్తున్నాం అనమాట. టిల్ 12 o'clock వరకు ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ నైట్ ఆడుకుంటూ ఉన్నారనమాట. సో మా వాళ్ళు నైట్ చాలామంది ఉంటున్నారు. సరే మార్నింగ్ వెళ్దామని చెప్పి పొద్దున్నే వచ్చారనమాట ఆడుకోవడానికి. బా తెగ ఆడుతున్నాం అసలు. నైస్. రోడ్లోకి వెళ్ళకు, బాల్ వెళ్తుందని రోడ్లోకి పరిగెత్తకు, కార్లు వస్తున్నాయి. సో మన ఇండియన్ ఫుడ్ ట్రక్స్ బీభత్సంగా ఉన్నాయన్నమాట నయాగరాలో. ఎక్కడ చూసినా ఫుల్ హైదరాబాదీ బిర్యానీ అండ్ దెన్ సో మెనీ దోసా ఫుడ్ ట్రక్స్. సో ఇక్కడ కనిపిస్తున్నది మన యునైటెడ్ స్టేట్ కస్టమ్ బోర్డర్ అనమాట. అండ్ దెన్ దీని పక్కనే మనకి నయాగరా షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడ చాలా అట్రాక్షన్స్ ఇంకా మనకు కావాల్సిన షాపింగ్ ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి. దీని తర్వాత నయాగరా ఫాల్స్ మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో చూడ్డానికి వెళ్ళాము. ఇప్పుడైతే అసలు ఇంకా ఆ మిస్ట్ అక్కడే ఫామ్ అయ్యి అక్కడే రెయిన్ పడుతుంది. దట్స్ స్పెషాలిటీ. బాగుంటుంది. అది మళ్ళీ కంప్లీట్ పైకి కూడా వెళ్ళదు, అక్కడే ఆ మిస్ట్ క్లౌడ్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ కొంచెం దూరంలోనే రెయిన్ లాగా పడుతుంది అనమాట. ఇంకా మేము బ్యాక్ న్యూయార్క్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. వన్ లాస్ట్ టైం చూసేసి వెళ్దామని వచ్చాము. ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట నయాగరా నుంచి న్యూయార్క్ వెళ్ళే దారిలో. ఈ బ్రిడ్జ్ కిందనే మనకి రివర్ వెళ్తూ ఉంటుంది. కానీ అంత క్లియర్గా కనిపించట్లే రివర్ బ్రిడ్జ్ మీద నుంచి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. మేము ఆన్ ద వే టు న్యూయార్క్ ఉన్నాము. ఇక్కడ హౌసెస్ అన్నీ భలే ఉన్నాయి, లైక్ బుజ్జి బుజ్జిగా క్యూట్గా. అయితే 100 years ఓల్డ్ హౌసెస్ అన్నీ, more than 100 years ఉండొచ్చు కూడా. Look at the construction వీళ్ళది.
Dellinger Avenue. కానీ డిఫరెంట్ ఉన్నాయి కన్స్ట్రక్షన్. వీళ్ళు చూడు ఒక్క సేమ్ మోడల్లో అస్సలు లేవు ఒక్కటి కూడా. ప్రతి ఒక్కళ్ళ కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా నైబర్ తెలుస్తుంటారు. అవును. Turn right onto Dellinger Avenue. Continue on New York 63 South for 16 miles. న్యూయార్క్ సౌత్. ఇదేంటి? Rancho మెక్సికన్ రెస్టారెంట్. ఎంత పెద్దగా ఉంది ఇది. ఓల్డెస్ట్ చర్చ్. కానీ ఆ ఏరియా మాత్రం ఓన్లీ చిన్న చిన్న పాత అట్లా ఉంచేసారు. ఉంటున్నారు ఇంకా వాటిల్లో వాళ్ళు. కార్న్ ఫుల్గా వేస్తున్నారు ఇక్కడ కూడా. ఈ ఊర్లో అందరూ ఫార్మర్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళ ఇంటి పక్కనే పొలం వేసుకొని పొలంలో కార్న్ ఇదో వీళ్ళదైతే అయిపోయింది కార్న్ సీజన్. ఇది కార్నే అయిపోయింది కూడా, కట్ చేసేసారు కూడా. ఎవరికి వాళ్ళకు ఉన్నట్టున్నాయి వీళ్ళకి. వాళ్ళ ఇంటికి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో వాళ్ళు కార్న్ వేసుకున్నారు. వీళ్ళు అదొక్కటే వేస్తారా? ఇంకా చాలా వేస్తారు కదా. ఇంత ఫార్మింగ్ ల్యాండ్ ఉందో ఈ ఊర్లో. మొత్తం ఉన్న ల్యాండ్ మొత్తం కార్నే వేస్తున్నారు. చూడు, ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో, ఇది మొత్తం కార్నే. ఉన్నాయండి కార్న్స్, వచ్చున్నాయి వాటికి. కార్న్ కోసుకుంటే గన్ తెచ్చుకొని వస్తాడు. పోయినసారిలాగా వెళ్ళంలే, కానీ వాళ్ళు ఉంటే అడగచ్చు. యుఎస్లో కార్న్స్ని ఎన్ని రకాలుగా వాడతారంటే అసలు ప్రతి దానికి కార్న్ నుంచి స్వీట్ కార్న్ తీస్తారు, అండ్ దెన్ పాప్కార్న్ తీస్తారు, అండ్ కార్న్ ఫ్లోర్, కార్న్ స్టార్చ్, కార్న్ ఆయిల్, కార్న్ సిరప్, అండ్ దెన్ ఇంకేం తీస్తారు, క్యాటిల్ ఫీడ్ కూడా చేస్తారు. కార్న్ యూజ్ అయిపోయి చికెన్ కి కూడా చికెన్ ఫీడ్ కూడా కార్న్ నుంచి తీస్తారు. కాకపోతే ఎంత అసలు మేము చూసినంత దూరం కార్నే వేస్తున్నారు. మళ్ళీ ఫైబర్ కూడా తీస్తారు, కార్న్ ఫైబర్, కార్న్ స్టార్చ్. ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. కార్న్ ఎన్ని రకాలుగా వాడుతున్నారు. అది అయిపోయిందిరా, వాడేసి తీసేశారు. మాకు హోటల్లో ట్రైల్ మిక్స్ అన్నమాట, స్నాక్ మిక్స్, అండ్ దెన్ ఓట్ మీల్ బార్ బ్రేక్ఫాస్ట్కి బెటర్. మేము స్నాక్కి తెచ్చుకున్నాం అనమాట, టు గో బాక్స్ చేసుకొని జర్నీలో తినడానికి. కిట్ ద ల్యాండ్, ఫార్మింగ్ ల్యాండ్ మొత్తం వేస్తున్నారు ఫుల్గా. బ్యూటీ ఆటోమేటిక్ గన్లు ఉంటాయి. ఏం కాదు, రెండాలి. ఇదిగో పక్కనే ఉన్నాయి కదా, కోసేస్తాయి. ఏం కదా నర్మే మనకి. యు సీ ద క్లౌడ్. ఒక మ్యాన్ ఒక చిన్న బేబీని ఎత్తుకున్నట్టుంది. క్రియేషన్ ఆఫ్ క్లౌడ్స్. స్టాప్డ్ ఎట్ రెస్ట్ ఏరియా అన్నమాట. ఒక బ్రేక్ తీసుకున్నాం 3 hours నాన్ స్టాప్ డ్రైవింగ్ తర్వాత. మస్ట్ నీడెడ్ బ్రేక్. మనం హిల్ మీదకి వెళ్తున్నాము ఇప్పుడు. పెద్ద హిల్ మీదకి. రైట్ నౌ ఇప్పుడు మేము న్యూ జెర్సీ అండ్
కనిపిస్తుందా మనకి రివర్? ఇట్లా ఆ సైడ్ వేలో Side కూడా లేదు. బ్యారికేడ్స్ లాగా పెట్టారు. చాలా పెద్దది. చాలా పెద్దగా ఉంది. మేము న్యూయార్క్కి 4:30కి వస్తాం అనుకున్నాము, కానీ మేము ఆగి రావడం వల్ల 6 o'clock అయిందనమాట. సో రీచ్ అయిన వెంటనే క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి మేము టైమ్ స్క్వేర్ ఇంకా మేడమ్ టుసాట్స్ ఈరోజు ఫినిష్ చేసేయాలి అనుకున్నాము. మేము మేడమ్ టుసాట్స్లో ఎలా ఎంజాయ్ చేసామనేది మా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.